వావ్! నేనైతే ఇప్పుడు పోపు వేయించి పెట్టేసుకున్నానండి. అరటికాయ పులుసు కూర చేద్దాం అనుకుంటున్నాను. సో, అరటికాయ పులుసు కూర అంటే చింతపండు పిండేసి చేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, తీయగా కొంచెం బెల్లం కూడా వేస్తాం కాబట్టి చాలా చాలా బావుంటుంది. సో, నేను అన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని ధనియాలు, కొన్ని నువ్వులు. సో, నేను ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పలేను. సో, ఇవన్నీ నేను ఒకసారి ఫ్రాక్చర్ చేయి కాబట్టి నేను ఎక్కువ కలపలేను. కొంచెమే కలపగలను. ఇవన్నీ ఇలాగ వేయించి పెట్టేసుకుంటాను. అన్నీ డ్రై రోస్టే. ఇది మనం స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. మనం వేరే వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు. చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఆవాల మెంతులు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. బికాజ్ అది ఎక్కువ ఎలివేట్ అవ్వాలి కాబట్టి మిగతావన్నీ 1 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నువ్వులు కానీ, ధనియాలు కానీ, మన మిరియాలు కానీ, జీలకర్ర కానీ, ఎండుమిరపకాయలు మీకు రుచికి తగినంత, మీరు కారం ఎంత తీసుకోగలరో అంత తీసుకుని ఇది నేను గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. చూసారు కదండి, ఇలా చేసుకోవాలన్నమాట. నేను ఇందాక మీకు చెప్పిన ఏదైతే పౌడర్ ఉందో ధనియాలు కానీ, మనం వేసిన ఆవాలు మెంతులు పౌడర్లో నేను ఏమేమి వేసానో మీకు ఆల్రెడీ అన్నీ మీకు చూపించాను కదా. ఫ్రై చేసుకోండి అని. ఆ ఫ్రై చేసుకున్న పౌడర్ నేను ఇందులో వేసేసాను అనమాట. ఈ పౌడర్ని మనం వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు, పులుసుల్లో వాడుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సరే, ఏమేమి వేసానో మీకు ఆల్రెడీ ఇందాక నేను షేర్ చేశాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. ఇది ఎన్ని రోజులైనా ఆ ఫ్లేవర్ పోదు. అలాగే కమ్మటి వాసన వేస్తూ ఉంటుంది. ఎండుమిరపకాయలు ఉంటాయి, నువ్వులు ఉంటాయి. సో చాలా చాలా బాగుంటుంది. మిరియాలు వేసాను, మెంతులు వేసాను. సో ఆవాల మెంతులు మాత్రం ఎక్కువ మోతాదులో పడాలి. మిగతావన్నీ 1 స్పూన్లో నేను చెప్పేసాను, ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి మీరు చూసుకోండి, చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉండే ఆవాల మెంతుల పొడి కొంచెం వెరైటీగా చేశాను. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.